అందరికీ వందనాలు. ఈరోజు మనం నింద అనే అంశాన్ని దైవ గ్రంథంలోంచి మనం గమనిద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనే ఉన్నాడు. నోవాహు దేవుడితో కూడా నడిచినవాడు. 100 సంవత్సరాలు బతికిన నోవాహు నిందారహితుడిగా ఉన్నాడు అని దైవ గ్రంథం చెబుతుంది. ఈరోజు 60 సంవత్సరాల జీవితంలో ఎన్నో నిందలకు మనం గురవుతుంటాం. కానీ నోవాహు స్థిరమైన వాడిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అంతేకాదు, నోవాహు వాడకట్టేటప్పుడు తన కుమారుల నుండి తనకు వ్యతిరేకత వచ్చి ఉండొచ్చు. ఊరి మధ్యలో కడుతున్నాం, నిజంగానే జలప్రళయం అనేది అప్పటికి వారికి ఎవరికి తెలియదు, కూడా లోకానికి తెలియదు. అయినప్పటికి కూడా ఆయన తన కొడుకులు, తన కోడళ్ళు, తన భార్య అందరినీ కూడా రక్షించుకోవడానికి ఓడకట్టినట్టుగా మనం గమనిస్తాం. ఆయన గురించి నీతిని ప్రకటించిన నోవాహు అని కూడా రాయబడింది. ఇక్కడ ఆయన నీతిని ప్రకటించాడు, దేవుడి యొక్క నీతిని. ఆయన దేవుడు నమ్ముడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కానీ దేవుడు ఆయన గురించి ఇచ్చిన సర్టిఫికేట్లో అతడు నిందారహితుడు అనే పదాన్ని దేవుడు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే దేవుని యొక్క బిడ్డలు నిందల పాలవకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా సరే లోకం ఏమంటుందంటే వీడు కళ్ళే తాగాడు అంటారు. కాబట్టి కొంతమంది తప్పు చేయకపోయినా ఎదుటి వాళ్ళు నింద వేసే అవకాశం ఇచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. ఆ ప్రవర్తన కూడా మన జీవితంలో ఉండకూడదు. ఎదుటివాడికి, శత్రువుకి నిందించే అవకాశం కూడా ఇవ్వకూడదు అనే దైవ గ్రంథం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయినప్పుడు కూడా నిందలు వస్తాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని మనం గమనిస్తే, దైవ గ్రంథంలో దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క బిడ్డలు నిందల పాలైనప్పుడు ఆ పరిస్థితులు గుండా దేవుడు వారిని ఎలా రక్షించాడో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 1వ వచనం నుండి 20వ వచనం వరకు లేదా 24వ వచనం వరకు ఈ అధ్యాయాన్ని మనం గమనిస్తే, దానియేలు రాజ్యములో అధికారులు 3 ప్రధానులు పెడితే అందులో దానియేలు కూడా ఉంటాడు. చదువుదాం మనం ఒకసారి 2వ వచనం నుండి చదువుదాం. దానియేలు చాలా ముఖ్యమైన వాడు. దానియేలు అనుకున్న నీతి, నిజాయితీ, పరిశుద్ధత, రాజ్యములోనే అందరి మీద ఇంకా అధికారిగా పెట్టాలి తనని అని రాజుగారు ఆలోచిస్తున్నట్టుగా మిగిలిన వాళ్ళకి కూడా అర్థమైంది. అర్థమైన తర్వాత వాళ్ళ మనసులు ఏమైపోయిందంటే, ఎందుకంటే మనం చేస్తున్న కార్యక్రమాలు, మన ఎదుగుదలను చూసి కూడా ఇతరులు మళ్ళీ నిందించాలి, ఏదో ఒక మాట అనాలి అని మనిషికి ఉంటుందండి. ఏదో ఒక రకంగా ఒక మాట అనేయాలి, ఒక నింద మోపేయాలి అనేది మనిషికి ఈర్ష్య, అసూయలు పుట్టుకొస్తుంటాయి మానవ జీవితంలో. నిజంగానే వారందరూ కలిపి ఏం చేశారంటే దానియేలు మీద నిందయ్యాలి అని వాళ్ళు వెతికారంట. చూడండి, 4వ వచనం చాలా విచిత్రంగా ఉంటుంది. అందుకే ఆ ప్రధానులను, అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతు కనిపెడుతున్నారట. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. శత్రువులు తప్పులు వెతకాలు తిరుగుతుంటే తప్పు దొరకడం లేదంటే వాళ్ళకి లేదు ఆయనలో. కాబట్టి ఎంత గొప్ప సాక్ష్యం అంటే శత్రువులు ఇస్తున్న సాక్ష్యం అండి ఇది. శత్రువులు తప్పు పట్టుకోవాలని వెతుకుతుంటే తప్పు దొరకలేదంట ఆయనలోని. కాబట్టి తప్పు లేనివాడిగా ఆయన జీవిస్తున్నట్టుగా చూసాం. నిందేయడానికి కూడా అవకాశం లేనట్టుగా మనం చూస్తున్నాం. అయితే అలాంటి సందర్భాల్లో వారు అనుకున్నారు, దేవుడి యొక్క ధర్మశాస్త్రం విషయంలో ఇటు వీళ్ళు రాజుగారికి ఉన్న దేవుడు, ఆయన కూడా దేవుడు వేరు. కాబట్టి వీళ్ళు ధర్మశాస్త్రం, ఆయన పాటించే ధర్మశాస్త్రానికి తేడా ఉంటుంది. కానీ దేవుడి విషయంలో పట్టుకుందాం, ఏదో ఒక వంక మీద అతన్ని చంపించేద్దామని వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. రాజుగారితో మాట్లాడు. ఒక 1 రోజుల పాటు, 30 రోజుల పాటు, రాజా నిన్ను తప్ప ఇంకెవరిని కూడా ఈ లోకంలో ఎవరు మొక్కకూడదు. ప్రాముఖ్యంగా రాజు దగ్గర అధికారులు ఎవరు కూడా ఇంకెవరిని ఆరాధించకూడదు. నువ్వే దేవుడిగా, నిన్నే మొక్కాలి అని రాజుగారు చెప్పారు. రాజుగారు ఆ శాసనాన్ని ఒప్పుకున్నారు. అయితే దానియేలును వారు గమనించడం మొదలుపెట్టారు. ఎవరైతే రాజు యొక్క అధికారాన్ని ధిక్కరిస్తారో, తనను కాకుండా వారి దేవుళ్ళని పూజిస్తారో వారిని సింహాల బోనులో వేసేయాలి ఆ నిర్ణయానికి రాజ్యమంతా ప్రకటించబడింది. అయితే దానియేలు గారు చేస్తున్న పనిని వారు అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. దానియేలు గారు ఏం చేస్తున్నారో మనం చదువుదాం. ఒకసారి 7వ వచనం చూద్దాం. ఈ ఆజ్ఞ బయలు వెళ్ళింది. ఆ ఆజ్ఞను దానియేలు గారు మీరారు. ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తున్నట్టుగా రాజాజ్ఞను ఆయన ధిక్కరిస్తూ దేవుడికి ప్రార్థించడంలో ఆయన ముమ్మారు ప్రార్థిస్తున్నట్టుగా శత్రువులు గమనించారు. గమనించి రాజుగారి శాసనం ప్రకారంగా ఆయన తీసుకెళ్ళి
బందీ గృహంలో బంధించారు. విచిత్రం ఏంటంటే రాజుగారు దానియేలు మీద ప్రేమతో అయినప్పటికి కూడా ఆయన్ని విడిపించాలని ప్రయత్నం చేశాడు. కానీ శాసనం అందరి ముందు చేశాడు కాబట్టి ఆయన చేతుల్లో కూడా లేకపోవడం వల్ల వదిలేశాడు. 15-16 వచనాలు మనం చూద్దాం. రాజుగారు తన శాస్త్రాన్ని మీరినా సరే దానియేలు మీద ఉన్న ఆ నీతి నిజాయితీ పరిశుద్ధుల మీద గౌరవించి అతను విడిపించాలని ప్రయత్నించాడు. కానీ అధిపతులందరూ వచ్చి మీ శాసనం వ్యతిరేకంగా మీరే ఎలా ప్రవర్తిస్తారని చెప్పినప్పుడు ఆయన ఏమీ చేయలేకపోయాడు. అయితే అయినప్పుడు అంటాడు, నువ్వు అడుదేను సేవిస్తున్నాను, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడని చెప్పాడు. జైలు అతను తీసుకెళ్ళి సింహాల గుహలో వేసేసినప్పటికి కూడా రాజుగారి రాత్రంతా నిద్రపోనట్టుగా ఆయన ఆ రోజు విందు వినోదం ఆహారాలు పక్కన పెట్టినట్టుగా ఆయన రాత్రంతా మెలకు ఉండి తెల్లవారే అందరికంటే ముందు ఆయనే వచ్చి దానియేలు నువ్వు ఎలా ఉన్నావని ఆయన ఏడుస్తూ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆ సందర్భాలు మనం గమనిస్తే దానియేలు గారు తప్పు లేదు, అయినప్పటికి కూడా ఆయన మీద అసూయ చేత నిందలు మోపాలని పన్నాగం పన్ని ఆయన్ని ఆఖరికి నిందల పాలు చేశారు. అలా నిందల పాలైన వారిని కూడా దేవుడు ఏం చేశాడు అని మనం చూస్తే దేవుడు 100 పాలు దానియేలు పక్షాన కార్యం చేసినట్టుగా కాపాడినట్టుగా సింహాల నోరులను మోయించినట్టుగా మనం చూస్తున్నాం. దైవ గ్రంథంలో సింహాల పట్ల ప్రవర్తించిన 3 వీరుల గురించి దైవ గ్రంథంలో మనం గమనిస్తే సంసోను మేకపిల్లని చీల్చినట్టు చీల్చేశాడు సింహాన్ని అని మనం చూస్తున్నాం. దావీదు గారు సింహాలని చంపినట్టుగా మనం చూస్తున్నాం. దానియేలు గారు సింహాలను నోరులు మూయించినట్టుగా చూస్తున్నాం. ఈ 3 వీరులు సింహాల పట్ల వారు ప్రవర్తించిన విధానాన్ని మనం చూస్తే 3 రకాలుగా ప్రవర్తించారు. ఒక ఆయన మేకపిల్లలా చీల్చేశాడు, ఒక ఆయన సింహాలని కొట్టి చంపాడు, ఇంకొక ఆయన సింహాల నోరులు మూయించాడు. ఈ 3 పనుల్లోని ఏ పని కష్టమైంది? సింహాలను కొట్టి చంపడం కష్టమైన పనా? సింహాలను చీల్చేయడం మేకపిల్లలాగా కష్టమైన పనా? నోరులు మూయించడం కష్టమైన పనా అంటే ఖచ్చితంగా మనం చెప్పవచ్చు సింహాల నోరులు మూయించడమే కష్టం, చంపడం కంటే చీల్చడం కంటే. నిజంగానే దానియేలు గారు సింహాల నోరులు మూయించాడండి, చాలా గొప్ప పని. ఆకలితో ఉన్న వాటి నోరులు మూయించడంట. అందుకని సింహాలు దేవుడు మాట విన్నాయి, ఆగాయి. అయితే నిజానికి ఆ నిందలు మోపాలనుకున్న వారంతా ఏమయ్యారు? వారు ఆశించింది ఏమైంది అని చూస్తే 24వ వచనం చదువుదాం. కాబట్టి దైవ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు దేవుడు నిందల పాలవడం దేవుడికి ఇష్టం లేదన్నట్టుగా, ఒకవేళ నిందల పాలైన వారిని కూడా దేవుడు ఆ నిందల బారి నుండి విడిపించాలి అని దేవుడు ఆశపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 6:24 దానియేలు గ్రంథం. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన మనుషులందరినీ వారు తోడుకొని వచ్చి సింహాల గుహలో వేసేశారు. వారిని వారి కుమారులను వారి భార్యలను అందులో పడదోశారు. వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలెగరి సింహముల వారి ఎముకలతో పాటు పగల కొరికి తినేసేట. అంత ఆకలితో ఉన్నాయి. అయినప్పటికి కూడా దానియేలు గారిని తినలేదు. అందుకని ఒక దానియేలుని ఆగాయి కాబట్టి సింహాలు నిజంగానే చాలా గొప్ప ఆహారం వాటికి దొరికింది. నిజంగా గమనిస్తే వారి భార్యలు వాళ్ళ పిల్లలు ఎందుకు వేశారండి? వాళ్ళకి సంబంధం లేదు కదా అనుకోవచ్చు. లేదండి. జ్ఞానులు అనేవారు, అధిపతులు అనేవారు ఏదైనా ఆలోచన చేసినప్పుడు ఇంటి దగ్గర మాట్లాడి ఆ ఆలోచన ప్రకారంగానే అన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మనకి ఎస్తేరు గ్రంథంలో హామాను గురించి మనం గమనిస్తే తాను చేసే ప్రతి పని కూడా తన భార్యకి చెప్తాడు, తన పిల్లలకు చెప్తాడు. అందుకనే ఇక్కడ శిక్ష ఒకరికే కాదు, తమ కుటుంబ యజమాని ఆలోచనలకు ఏకీభవించిన ఆ పాపానికి ఏకీభవించిన పిల్లలకు కూడా వచ్చింది. కాబట్టి వారేమి నిర్దోషులు కాదు, వాళ్ళు దోషులే. కాబట్టి దేవుడు నిందల పాలవ్వకూడదు అని దేవుడు బిడ్డలు నిందల పాలవ్వకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నిందలు అన్యాయంగా మోపిన వారికే శిక్ష పడుతున్నట్టుగా నిందల పాలైన వారిని ఆ నింద నుండి విడిపిస్తున్నట్టుగా మనం చూడగలం. అంతేకాదు క్రీస్తు పైన కూడా అనేక నిందలు మోపారు ఆనాటి కాలంలో ప్రజలు, ఆనాటి కాలంలో అధికారులు, అధిపతులు అని చూసాం. ఆ నిందలు కూడా వారు నిరూపించలేకపోయారు అని కూడా మనం గమనించాం. కాబట్టి అంతేకాదు ఈరోజు మన జీవితాల్లో బంధువుల దగ్గర నుండి కానీ లోకం దగ్గర నుండి కానీ ఎలాంటి నిందలు రాకూడదని చెప్పి అవసరమైతే దేవుడి సన్నిధిని విడిచిపెట్టి అవతల అదే ఆరాధన సమయం ఇప్పుడు ఫంక్షన్లకి వాటికి అటెండ్ అవుతుంటాం ప్రజలు ఏమనుకుంటారో అని. కాబట్టి కొన్నిసార్లు లోకంలో మనుషుల మాట పడకుండా దేవుడికి దూరం అయిపోయి భక్తిహీనులుగా ప్రవర్తించే పరిస్థితులు కూడా మనలో ఉంటాయి. మనం దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నామా, లోకం కోసం ప్రాధాన్యత ఇస్తున్నామా అడిగినప్పుడు అప్పుడు చాలామంది అంటారు వాళ్ళు ఏమనుకుంటారో అంటున్నారు. కాదండి,
దేవుని యొక్క సత్యాలు పాటించేటప్పుడు నిందలు వచ్చినా ఆ నిందలను దేవుడు నిందగా అనుకోడు. నువ్వు నీ ప్రవర్తనలో నిందను తెచ్చుకునేవాడుగా ఉండొద్దని చెప్పాడు తప్ప, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటప్పుడు ఒకవేళ నిందలు వస్తే మనం ధన్యులు అని దైవ గ్రంథం చెప్తుంది. చదువుదాం మనం ఒకసారి 5వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనం చదువుదాం. మీకు మీరుగా మీ ప్రవర్తన ద్వారా నిందలు తెచ్చుకోవద్దని చెప్పాడు దేవుడు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటప్పుడు ఆ నింద మనకి భాగ్యమే అని దైవ గ్రంథం చెబుతుంది. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమైంది. కాబట్టి మనకు మనముగా నిందలు తెచ్చుకునేవారుగా ఉండొద్దు మన ప్రవర్తన విషయంలో అని దేవుడు చెప్తున్నాడు. ఇతరుల చేత మాట అనిపించుకునే వెతుకు బతకొద్దు అని చెప్పాడు. కానీ దైవ గ్రంథానికి దేవుడికి అనుకూలం 100 రూపాయలు బతకమనడం. అలా బ్రతికినప్పుడు కూడా మనుషులు నిందలు వేస్తారు. ఆ నిందల వల్ల నీకు ఎలాంటి నష్టం ఉండదు. వాటి వల్ల నీకు ఆశీర్వాదాలే, వాటి వల్ల నీకు దీవెనలే. పరలోకమందు మరింత ఆశీర్వాదం మీ మయం రెట్టింపు అవుతుంది అని చెప్తున్నాడు. 1 తిమోతి 3వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే సాతానుడు మనుషులపై నిందలు మోపి వారిని నిందల ఊబిలో కూర్చి అలా వారిని కృషింపజేసి దేవుడికి దూరం చేయాలి అన్నది కూడా సాతాను యొక్క గురండి. మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండా నిమిత్తము సంఘపు వెలుపుటి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడే ఉండాలి. కాబట్టి అందరి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకొని చెడ్డ ప్రవర్తన ద్వారా ఆ నిందల పాలు గురయ్యి అపవాదట నిందలు అనే ఊరేటండి, అది ఊబంట. కాబట్టి సాతాడు నిందలు మనల్ని మోపి మనల్ని కృషింప చేయాలి అనడంలో వాడు ఆరితేరిపాడు. కాబట్టి ఒకవేళ అన్యాయంగా వాళ్ళు ఎవరైనా లోకస్తులు నీ మీద నిందలు వేస్తే నిందలకు కృంగిపోవద్దు. ఆ నిందలు పటాపంచలైపోయే రోజులున్నాయి. నిజం నిగ్గు తేలే రోజు ఉంది అని దేవుడు చెప్తున్నాడు. కానీ నిందలు తెచ్చుకునే విధంగా బతకొద్దని కూడా దేవుడు చెప్తున్నాడు. దైవ గ్రంథాన్ని మనం మరికొద్ది విషయాలు గమనిద్దాం. 1 తిమోతి 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలకని గృహ పరిపాలన జరిగించు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వద్దు అని చెప్తున్నాడు. నిజమండి. దేవుని యొక్క బిడ్డలు ఒకవేళ వైన్ షాప్ దగ్గర ఉన్నారనుకోండి, తాగకపోయినా తాగారని అంటారు. ప్యాకెట్ ఆడిన దగ్గర ఉన్నారనుకోండి, ఆడకపోయినా ఖచ్చితంగా అందులో పాలిభాగస్తులు అవినట్టుగా భావిస్తారు, చట్టం కూడా భావిస్తారు. అందుకే అపవాదికి లేదా శత్రువులకి నిందించే అవకాశం ఇవ్వద్దు. వారు నిన్ను అనుమానించే స్థితికి కూడా నువ్వు అసలు ఛాన్స్ ఇవ్వద్దు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి శత్రువులకి నిందించే అవకాశం ఇవ్వద్దు, నిందల పాలవ్వద్దు అని చెప్పాడు. కానీ పరిశుద్ధంగా దేవుడి కొరకు నిజాయితీగా బ్రతికేటప్పుడు లోకం వేసే ప్రతి నింద మీకు ఆశీర్వాదమే అని చెప్పాడు. అంతేకాదు 1 పేతురు 4వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుదాం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనప్పుడు మహిమా స్వరూపేగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడని గనుక మీరు ధన్యులు. కాబట్టి దేవుడి యొక్క చిత్తానుసారంగా మనం బ్రతికేటప్పుడు లోకం ఎలాగా నిందలు వేస్తుంది. ప్రభువు మీద వేసింది, అపోస్తలుడైన పౌలు మీద వేసింది, భక్తులందరి మీద నిందలు మోపినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ నిందల వల్ల మనకి ఎలాంటి నష్టం ఉండదు. దేవుడు ఆత్మ మీ మీద నిలిచి ఉందని నిజంగానే మనం ఎంత బాగా సేవ చేసినా, ఎంత మంచిగా ఉన్నా తోటి సేవకులే మనల్ని అంటుంటారు, తోటి విశ్వాసులే మనల్ని అంటుంటారు. చాలా విచిత్రమైన పరిస్థితులు. అలా ఎందుకంటారంటే వాళ్ళకి ఈర్ష్య ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు, వాళ్ళు చేయలేని మనం చేస్తున్నామని ఉండొచ్చు. ఏదో కారణంతో మాట అనాలి అన్న భావన మనుషులు ఉంటుంది. అలాగే మన జీవితాల్లో కూడా మనకంటే ఎవరైనా బాగున్నప్పుడు వాళ్ళని అనకూడదండి, నింద మోపకూడదు. కాబట్టి అలా నిందలు మోపే లక్షణం అండి సాతానుడి లక్షణం. వాడు రాత్రింపగళ్ళు పరిశుద్ధుల మీద నిందలు మోపేవాడిగా ఉన్నాడు. కాబట్టి దయచేసి సాతాను పాత్ర మనం పోషించొద్దు. ఒకవేళ మన మీద దేవుడు మనం నిందింపబడుతున్నప్పుడు అన్యాయంగా ఆ నిందలకి మనకు ఆశీర్వాద కింద దేవుడు మలుస్తాడు, దేవుడు నడిపిస్తాడు, అవన్నీ పటాపంచలు చేస్తాడు. మనల్ని అనింజీలుగా చేయవలసిన బాధ్యత దేవుడిది. చదువుదాం మనం ఒకసారి 1 తిమోతి 6వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షము వరకు నీవు నిష్కలంకంగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలు గైకొనవలనని నీకు ఆజ్ఞాపించున్నాను. కాబట్టి నిందించుటకు శత్రువులకు అవకాశం ఇవ్వద్దు అని దేవుడు చెప్పాడు. అంతేకాదు నిందల పాలవ్వద్దు అని చెప్పాడు. నోవాహు నిందారహితుడిగా జీవించాడు, ఇతరుల సాక్ష్యం పొందాడు అని మనం చూస్తున్నాం. అలాగే అధ్యక్షుడిగా నియమించబడేవాడు నిందల ఊరిలో కొత్తగా జాయిన్ అయిన వాడైతే నిందల ఊరిలో ఊపిలో వాడు చిక్కుపోయి సాతానుడు
నాశనం చేయడానికి అవకాశం ఉంటుందని చూసాం. కాబట్టి ఎదుటివారు నిందించేవారుగా, నిందలు అవకాశం ఇచ్చేవారుగా ఉండకూడదు. ఆ నిందలు ప్రభు మీద కూడా వేసే విధంగా, నిన్ను బట్టి దేవుడికి అవమానం వచ్చే విధంగా ఉంటుంది. బట్ అలా కూడా జీవించొద్దని దేవుడు కోరుకుంటాడు. అయినప్పటికి కూడా దేవుడు చిత్తానుసారంగా జీవించినప్పటికీ నిందలు వేస్తారు. ఆ నిందలు మనకు ఆశీర్వాదాలు, ఆ నిందలు మనకు దేవుడి యొక్క సన్నిధిలో మహిమ అని దైవ గ్రంథం చెబుతుంది. కాబట్టి ఎదుటివారు నిందించే విధంగా ప్రవర్తించొద్దు. ఒకవేళ దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు వచ్చే ప్రతి నిందకి కృంగిపోవద్దు. దేవుడు వాటికి మనకి ఆశీర్వాదాలే అని దైవ గ్రంథం చెప్తుంది. దేవుని ఆత్మ మీ మీద ఉందనడానికి అది నిదర్శనం అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. నిందల పట్ల మనం ఎలా ఆలోచించాలో దైవ గ్రంథం మనకి 100% చెప్పింది. అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు. దేవుడికి సమయాన్ని, దేవుడి చిత్తానికి మన జీవితాలు అప్పగిద్దాం.